ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు సాయంత్రం అందరికి ఏం ప్రార్థన మళ్ళీ ఇప్పుడు ఎక్కడైనా అనుకుంటారుగా ఎక్కడ వచ్చేటికి పోతూ నారాయణపేట జిల్లాకు వచ్చేవాళ్ళరా మద్దూరు మండలం ధామకానూరు గ్రామం చాలా పెద్ద ఊరిగా ఇక సర్పంచ్ సాబ్ అన్న పేరు మేడం అనమాట. ఏం పేరు నవిత సర్పంచ్ పేరు. ఇక వాళ్ళ భర్త వచ్చేసి భీములు. ఇక భీముల పేరు మంచిగా ఉన్నది గ్రామంలో. ఎట్లా వేసుకున్నాయి కదా కార్యక్రమాలు ఇక అవన్నీ అడిగి తెలుసుకున్నాం. ఇక నాతో భీముల ఎట్లా చేసారు మళ్ళీ అన్నది. నమస్తే బాగున్నావా? బాగున్నా. అది మంచిగా చేసినావు కదా. నేను కూడా తెల్ల చేసుకోవచ్చు మరి దీనికి ఏం కాదు గడ్డం వస్తుంటుంది. నేను ఎత్తుకేసి అయిపోతుంది. ఇది వారం కోసం తీసుకుంటాం అయితే ఇప్పుడు మీ ఊరికి వచ్చినా సూర్యతమా అంటే మన ప్రజలు కూడా మా నమ్ముకొని మాకు ఓట్లేసి మా భార్యని గెలిపించారు. మరి దాంతోపాటు మేము కూడా ప్రజల కూడా మాకు సాధారణంగా మాకు ప్రజలకు అందరికీ మేలు చేయాలని చెప్పేసి వాళ్ళు మాకు ఏ విధంగా గెలిపించారో మేము కూడా వాళ్ళ కూడా ప్రతి ఒక్కరికి మాకు సాధారణంగా ప్రతి ఒక్కరికి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము. రాజకీయ ప్రస్తుతం ఎట్లా సులువైంది? ఎప్పుడు వచ్చిన రాజకీయంలోకి మేము గత 10 సంవత్సరాల నుండి మా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు మాకు కేసీఆర్ చేసిన పథకాల గురించి తెలుసుకొని మరి దానికి మేము బీఆర్ఎస్ పార్టీకి సిద్ధంగా అయ్యి మేము 10 సంవత్సరాల కింద మాకు బాలెడ్డి అనే ఆయన మా అన్నని పెట్టి నిలబడి గెలుచుకున్నాం. అప్పుడు మరి అదేవిధంగా ఇప్పుడు కూడా మాకు అందరూ సపోర్ట్ చేసి ఇప్పుడు మా భార్యని మాకు సపోర్ట్ చేసి అందరూ ఊరి ప్రజలు కానీ మా పెద్దలు కానీ అందరూ కలిసి మాకు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసి అందరూ ఇప్పుడు చేపిస్తున్నప్పుడు మనకు ఇంటికి ప్రచారం చేస్తారు కదా. అప్పుడు సమస్యలు చెప్పి గ్రామ ప్రజలు మీకు మేమా సర్పంచ్ పోటీ చేసినప్పుడు మేము ఎందుకంటే ఊళ్ళే మా కేంద్ర చేసిన పథకాల ద్వారా మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ మరి మిశ్రమ భగీరథ ఇంటికి నల్ల కానీ ఇవన్నీ మా ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నప్పుడు చేసిన పథకాల ద్వారా మేము జరుపుకున్నాము. ఊళ్ళో కూడా మేము కూడా అందరికీ మంచి చూడడం వల్ల మేము కూడా మేము ఇట్లా చేస్తామని చెప్పేసి మేము కూడా చెప్పుకొని అందరికీ ఓట్ల ద్వారా మేము అనుకున్నాము. మెజారిటీ 90 చిల్లర వచ్చింది. ఖర్చు కూడా బాగానే కావచ్చు ఎలక్షన్. ఖర్చు అంటే మేము ఇక అందరినీ అడుగుకున్నాము. మంచిదంతా ఊరి బీర్ శిష్యులు కోల్డ్ శిష్యులు మందు బిర్యానీ బాగా వస్తారు కదా. అప్పుడు మా ప్రేమతో అందరినీ అడుగుకున్నాము. మంచిదనం చూసి మాకు గెలిపించింది. ఎంత ఉంటుంది మొత్తం వంట లిస్టు? మొత్తం 10 మంది గెలిచినాక ఎటువంటి కార్యక్రమం చేసేవారు మన గ్రామం? గెలిచిన తర్వాత మరి ఊరి పరిశుభ్రత కొరకు రోడ్లు కానీ మోర్లు కానీ మరి అలాగే ఊరికి మన త్రాగునీటి కొరకు మోటార్లు రిపేరింగ్ మనకి ఏదన్నా కేసీఆర్ విద్యా సంక్షేమ పథకాలకు ఈ కింద రేవంత్ విద్యా సంక్షేమ పథకం మధ్య వ్యత్యాసం చెప్తాం. కేసీఆర్ చేసినటువంటి పథకాలని ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే పుట్టినప్పటి నుండి చట్టదా వరకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ముట్టిన అవకాశాలు ఉన్నాయన్నమాట. ఏంటంటే కేసీఆర్ గిట్టు కానీ మరి రైతు బంధు కానీ రైతు బీమా కానీ మిషన్ ఇంటికి నల్ల మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇవన్నీ ఏది ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ చేసినటువంటి అవకాశాలే ఇప్పుడు ఏమి వస్తలేవు ఎవరికి. రైతు బంధు 2 సార్లు కొన్న ఒకటిని తులం బంగారం ఇస్తామండి. తులం బంగారము అదే డుమ్మ ఒకటిది. ఇక పింఛన్ 2000 మనకు ఆడపిల్లలకు 2000 ఇస్తామండి. అది రాలేదు. ఇట్లా చెప్పుడు పోతే ఏదైనా సరే ఇప్పుడు ఎవరికి అంతలేదు. గ్రామంలో చెబుతున్న కార్యక్రమం ఏమున్నాయో మా గ్రామానికి వచ్చినటువంటి ముందుగా మా ఊరికి మా స్కూల్ బిల్డింగ్ 10th వరకు బిల్డింగ్ కావాలి. ఒకటి మేలు ఇంపార్టెంట్ మాకు. మరి కొన్ని డ్రైనేజ్ వర్క్లు ఉన్నాయి, పెద్ద పెద్ద వర్కులు. ఎందుకంటే ఆ డ్రైనేజ్ వర్క్ తీసుకోవాలి. అన్ని అంగన్వాడీ బిల్డింగ్ ఉన్నాయి, మహిళా సంఘం బిల్డింగ్ ఉన్నాయి. ఇవన్నీ మా కార్యక్రమం మాకు చేసుకోవడానికి మాకు అవకాశం ఉంది, చేస్తామని. సరేనా మరి, నమస్కారం.